తమిళ హీరో అయిన అథర్వ మురళి గారు అండ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన మూవీ టన్నెల్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ. నగరంలో ఓ దొంగల ముఠ దోపిడీలు చేస్తూ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారు. దాన్ని నిర్వహించే ఈ దొంగల ముఠా నాయకుడు కనబడిన పోలీసులను చంపేస్తుంటాడు. అయితే ఆ దొంగల ముఠా నాయకుడు పోలీసుని చంపడం వెనుక ఉన్న కారణం ఏంటి? అయితే ఈ క్రమంలోనే మన హీరో అయిన అథర్వ మురళి గారు తాను లవ్ చేసిన అమ్మాయి అయిన లావణ్య త్రిపాఠి ప్రేమ కోసం తన మిత్రులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు అథర్వ మురళి గారు. అయితే చివరగా పోలీసుల్ని చంపాలని శపథం చేసిన ముఠా నాయకుడు హీరోను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఏం జరిగిందనేది మిగతా యొక్క మూవీ స్టోరీ. మిగిలినది తెలవాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే టన్నెల్ మూవీ స్టార్టింగ్ నుంచి కథలో ఎక్కడ ల్యాగ్ లేకుండా వేగంగా స్టోరీలో ఎంట్రీ ఇచ్చి పరిగెత్తించాడు డైరెక్టర్. బ్యాంకు దొంగలు, ఎన్కౌంటర్, పోలీసులపై ప్రతీకారం తీర్చుకునే గ్యాంగ్కు చెందిన ముఠా నాయకుడు ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది మనం సీట్లలో కూర్చునే సగటు ప్రేక్షకుడు కదలకుండా చేయడంలో మాత్రం సక్సెస్ అయిండు డైరెక్టర్. అయితే 6 కొత్తగా కానిస్టేబుల్ స్టోరీని మలుపు తిప్పారు. హీరోగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ మనల్ని బాగా ఆకట్టుకునేలా చేసింది. స్లమ్ ఏరియా సెటప్ ఒక చక్రవ్యూహంలో కనిపిస్తుంది. అందులో చిక్కున్న పోలీసులు ఎలా బయటపడ్డారనేది ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగడం మనకు బోర్ కొట్టిస్తుంది. విలన్ ఫ్లాష్ బ్యాక్ కాస్త బోరింగ్గా కొడుతుంది. ఎమోషనల్ భాగాన్ని బాగా బలహీనపరుస్తుంది. అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అదరగొట్టేసింది. చివరి 20 నిమిషాలు యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగుంటాయి. సినిమా ముగింపు చాలా కామన్గా ఉంటుంది. సినిమా ఎక్కువ భాగం రాత్రిపూటనే పిక్చరైజ్ చేశారు. చివరిగా చెప్పాలంటే అథర్వ మురళి గారికి ఈ మూవీతో కూడా ఒక హిట్ పడిందని చెప్పవచ్చు. తన నటనతో అట్రాక్ట్ చేశాడని కూడా చెప్పవచ్చు. లావణ్య త్రిపాఠి గారు కూడా ఉన్నంతలో బాగానే చేసింది. హీరో అండ్ గ్యాంగ్ విలన్ గా చేసిన నటుడు ఆకట్టుకున్నారు.